వెల్కమ్ బ్యాక్. జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేసిన వారికి జరిమానా విధింపు. బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయడం వల్ల వచ్చు అనార్థాలను వారికి వివరించి నగరంలో ఎక్కడెక్కడ ఉచిత మలమూత్ర విసర్జన కేంద్రాలు ఏర్పాటు చేశామో తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఎల్బీ నగర్ సర్కిల్ 3B ఉప కమిషనర్ శ్రీనివాసరావు మరియు పారిశుద్ధ్య అధికారి డాక్టర్ మల్లికార్జునరావు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్లోని పలు బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేసిన వారికి జరిమానా విధించిన పారిశుద్ధ్య అధికారులు ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కర్మన్ ఘాట్ డివిజన్లో శానిటేషన్ అధికారుల దాడులు చేసి రోడ్లపై మలమూత్ర విసర్జన చేస్తున్న వారిపై 200 రూపాయల నుండి 500 రూపాయల వరకు ఫైన్ విధించడం జరిగింది. ఈ రోజు అందులో భాగంగా 2 వ్యక్తులకు ఎల్బీ నగర్ శానిటేషన్ అధికారులు 200 రూపాయల జరిమానా విధించారు. और तो ऐसा कपड़े लगा के जा रही रोड पे नहीं ला रोड पे जा रही 100 रुपये का नोटिस ऐसा बताओ उधर बताओ नहीं बाहर नहीं करना चालान बंद नहीं इधर भी जाके बाहर नहीं करना समझे पेट्रोल पंप में శానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్ నా పేరు ఎస్ఎస్ని. గత 4 రోజుల నుంచి ఈ సేవా రోడ్లో కర్మంఘట్ రోడ్లో యూరినల్ పాస్ చేయడం బాగా చాలా ప్లేసుల్లో యూరినల్ పాస్ చేస్తారు. అందుకే అక్కడ ప్రతి ఒక్కరిని యూరినల్ బస్సులు మోటివేట్ చేసి వాళ్ళకి ఈ విధంగా పోతే పెట్రోల్ బంక్లో కానీ సినిమా థియేటర్లో కానీ ఆల్రెడీ మేము యూరినల్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రియదర్శిని పార్క్ దగ్గర మన చెంపపేట రోడ్ దగ్గర 1/2 కిలోమీటర్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పోయొద్దని చెప్పి వాళ్ళకి చెప్పడము, తర్వాత 100 రూపాయలు 200 రూపాయలు ఫైన్ రాసి రిసీట్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఏమంటారు ప్రజలు మీరు రిసీట్ రాస్తున్నారు? కొందరు అంటూరు ఏంటంటే సార్ మేము యూరినల్ దగ్గర లేదన్నట్టుగా మాట్లాడుతూ మేమన్నా పలానా ప్లేస్లో ఉన్నది మీకు తెలియక మీరు పోవట్లేదు, ఈ పక్కన పెట్రోల్ బంక్ ఏది అతి దగ్గరలో మీకు పెట్రోల్ బంక్లో ఖచ్చితంగా పోవచ్చు వాళ్ళతో కూడా మాట్లాడే మేము వాళ్ళు కూడా దానికి విల్లింగ్ ఉన్నారని పబ్లిక్తో చెప్పడం జరుగుతుంది.